తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. అనేక రోజుల పాటు ధర్నాలు, దీక్షలు, సమ్మెలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయీస్ కు సంబంధించిన అంశం కూడా చర్చకు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? నిజంగా బ్రదర్, సింగరేణి కార్మికులకు నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు అవలంబించిన పాత్ర, వాళ్ళు పోషించిన పాత్ర అపురూపం అండి. సకల జనుల సమ్మె సందర్భంలో చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేసినారు, చాలా గొప్పగా పనిచేసినారు, అపురూపమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించినారు. సాధారణంగా సింగరేణి కార్మికులు తమ సమస్యల మీద, తమ జీతభత్యాల మీద, ఇతరత్ర అంశాల మీద వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. కానీ తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో యూనియన్లు విస్మరించి అన్ని పక్కన పెట్టేసి కంప్లీట్ టోటల్ సకల జనుల సమ్మెలో, టోటల్ బంద్లో పాల్గొన్నారండి, టోటల్ స్ట్రైక్లో పాల్గొన్నారు. అది చాలా అపురూపమైనటువంటి సమ్మె. వాళ్ళకి ఏం చేసినా తక్కువనే. డిపెండెంట్ ఉద్యోగాల గురించి నేను ఇంకా సింగరేణి పిలిచి ఇప్పటివరకు ఇంకా సమీక్ష చేయలేదండి. ముఖ్యమంత్రి నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత నా నెక్స్ట్ ఫేజ్లో ఉంది. అది తప్పకుండా డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నేను ఎన్నికల్లో వాళ్ళకి చెప్పాను. 100% వాళ్ళకి చేపిస్తాం. డిస్మిస్డ్ ఎంప్లాయీస్ కూడా కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా తిరిగి ఉద్యోగాల్లో చేర్పిస్తాం. రాబోయే వారం 10 రోజులలో సింగరేణి సమీక్ష ఉంటుంది బ్రదర్. నెక్స్ట్ కొద్ది రోజులలోనే మీకు కూడా మంచి తీపి కబురు వస్తుందని సింగరేణి కార్మికులకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి